పురాతన కాలంలో ఒక మహారాజ్యం ఉండేది. ఆ రాజభవనం అద్భుతంగా మెరిసేది. సీదరు చెక్కతో చేసిన భారీ తలుపులు, మెరిసే స్తంభాలు. ఓ రాజా, నీవు నాకు గిలాదు వలె ఉన్నావు. లెబనాను శిఖరంలా మహిమ గలవాడివి. కానీ నీలో న్యాయం లేకపోతే ఈ మహిమంతా ఎడారిగా మారిపోతుంది. నాకు అర్థమైంది. ఈ గోడలు పడిపోతాయా? ఈ సీదరు స్తంభాలు విరిగిపోతాయా? నా రాజ్యం శాశ్వతం. రాజా, సహాయం చేయండి. మేం బాధపడుతున్నాం. దయచేసి మమ్మల్ని దోచుకోకండి. మాకు న్యాయం కావాలి. ఒక రోజు శత్రు సైన్యం వచ్చింది. గోడలు కూలిపోయాయి. సీదరు తలుపులు అగ్నిలో కాలిపోయాయి. మహిమ బూడిదగా మారిపోయింది. అప్పుడు వారు ప్రవక్త మాటలు నిజమని గ్రహించారు. మహిమ కాదు, న్యాయమే కాపాడుతుంది. చెక్క కాదు, దేవుని కృపే అసలైన బలం. స్నేహితులారా, ఈ కథ కేవలం ఒక పురాతన రాజ్యానికి సంబంధించినది కాదు. ఇది మన జీవితానికి సంబంధించిన హెచ్చరిక. మన దగ్గర కూడా చాలా విషయాలు ఉండొచ్చురాలు. డబ్బు, పదవి, గౌరవం, బయటికి కనిపించే విజయాలు. కానీ ఒక ప్రశ్న ఉంది. మన హృదయంలో న్యాయం ఉందా? మన జీవితం దేవునికి ఇష్టమైనదా? ఎందుకంటే బయట కనిపించే మహిమ శాశ్వతం కాదు, కానీ న్యాయం, నీతి, దేవుని భయం పోరు ఇవే జీవితాన్ని నిలబెడతాయి. నీ ఇల్లు పెద్దదైనా, నీ పేరు గొప్పదైనా, నీ హృదయం దేవుని ముందు సరైనదిగా లేకపోతే ఆ మహిమ ఒక్కరోజు బూడిద కావచ్చు. నీవు నీతితో జీవిస్తే చిన్న జీవితం కూడా దేవుని దృష్టిలో మహారాజ్యంలా విలువైనదవుతుంది. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. మీ జీవితాన్ని అడగండి, నేను మహిమ కోసం జీవిస్తున్నానా లేదా నీతి కోసం జీవిస్తున్నానా? ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఆలోచనను కామెంట్లో రాయండి. ఈ సందేశాన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.